హాయ్ హాయ్ హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ విందుగానం. నేను మీ ఫ్యామిలీ ఫ్రెండ్ ఇక్కడ విందుగానం క్లియర్ చేయండి. సింపుల్గా ఈజీగా టేస్టీగా ఉండే వంటతో మీ ముందుకు వచ్చేసానండి. చాలా ఈజీగా కూడా అయిపోతుంది, భయపడకుండా చేసుకోండి. బీన్స్, క్యారెట్ ఫ్రై, కొబ్బరి తురిమేసి చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంట్లో వాళ్ళు కూడా 100కి 200% బాగుందని చెప్పి మళ్ళీ మళ్ళీ అడిగి చేయించుకుంటారు. ఇంకెందుకు ఆలస్యం, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి. ఫస్ట్ అయితే బీన్స్, క్యారెట్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. అలాగే కొబ్బరి కూడా తురిమి పెట్టేసుకున్నానండి. తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీన్స్, క్యారెట్ని వాటర్లో వాష్ చేసి తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న కుక్కర్లో అయితే బీన్స్, క్యారెట్ వేసేసి 1 కప్పు వాటర్ అయితే వేసేసి కొంచెం సాల్ట్ అయితే వేసేసి 1 విజిల్ అయితే పెట్టేసుకుంటున్నానండి. ఇన్ కేస్ మీరు చూసుకోండి, 1 విజిల్ ఉడకకపోతే ఇంకొక విజిల్ అయితే పెట్టేసుకోండి. నాకైతే 1 విజిల్కే ఉడికిపోయింది. సో ఇంకా మన ఇంట్లో బోడి బొక్కల గిన్నె ఉంటుంది కదండి, ఆ గిన్నెలోకి అయితే మనం ఉడకబెట్టుకున్న ఈ క్యారెట్ను అందులో వేసేయాలి. తర్వాత అది చల్లారే లోపల కొన్ని తెల్లగడ్డలు అయితే తీసుకొని మంచిగా ఒలిచి ఒక్కకు దంచినట్టు దంచి పక్కన పెట్టేసుకోవాలండి ఆ తెల్లగడ్డని. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టి ప్యాన్ కింద మంట పెట్టి కాస్త ఆయిల్ అయితే వేసేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు వేసుకోవాలి. తర్వాత పచ్చిశనగపప్పు ఉంటే వేసుకోండి, ఇది వేసుకుంటే బాగుంటుంది, లేదు అంటే పర్లేదు. ఇంకా ఆవాలు కాస్త చిటపట్లు ఆడిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలండి. కరివేపాకు వేసుకున్న తర్వాత మనం ముందుగా ఉడకబెట్టుకున్న బీన్స్, క్యారెట్ని అయితే అందులో వేసేసి కాసేపు కలపాలండి. కాసేపు కలుపుకున్న తర్వాత అందులోకి కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత మీరు కారం ఎంత తింటారో దానికి తగ్గట్టు కారం వేసుకోండి. కొబ్బరి వేస్తాం కాబట్టి కొంచెం స్వీట్గా అనిపిస్తుంది, కొంచెం కారం వేసుకుంటే బాగుంటుంది. తర్వాత సాల్ట్ కూడా కొద్దిగా వేసానండి, ఉడకబెట్టినప్పుడు వేసాను, కొంచెం తక్కువ అనిపించి వేసుకుంటాను. మీరు చూసి అయితే వేసుకోండి. ఇంకా అన్నీ వేసేసి మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడైతే మనం దంచి పెట్టుకున్న తెల్లగడ్డని అయితే వేయాలి. ఇంకా ఫైనల్గా తురిమి పెట్టుకున్న కొబ్బరి అయితే వేసేసి కలుపుతుంటే ఆ స్మెల్ ఉంటుంది, అబ్బా సూపర్ ఉంటుంది. చూడండి ఎంత కలర్ఫుల్గా భలే ఉంటుంది తినడానికి. రైస్లోకి కానీ రోటీస్లోకి కానీ సైడ్ డిష్గా తినడానికి ఎలాగైనా బాగుంటుంది. మీరు ఇలా చేసుకుంటారా, ఇంకెలాగ చేసుకుంటారో కామెంట్ అయితే చేయండి. ఇలా కానీ చేయకపోతే ఒక్కసారి ట్రై చేయండి, మళ్ళీ మళ్ళీ ఇలానే చేసుకుంటారు, అంత బాగుంటుంది. ఇంకా ఫైనల్గా మనం ముందుగా కట్ చేసి కడిగి పెట్టుకున్న కొత్తిమీర అయితే వేసేస్తే సూపర్గా ఉండే బీన్స్, క్యారెట్ ఫ్రై అయితే రెడీ అయిపోతుందండి. ప్లీజ్ మన ఛానల్లో వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ శృతిలో ఇలాంటి శృతి మెత్తని ఫింగర్తో సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా.